ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట. ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను. ఇతర యోగులతో సహవాసము. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ. జీవితములో మార్పు. నీళ్లను నూనెగా మార్చుట. జౌహార్ అలీ అను కపట గురువు. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాదు జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాను అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలోనొక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంట తడువ విశ్రాంతి తీసుకొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెతుకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి గుడ్డ ముక్కను నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటులా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీయు చేసుకొని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కాని ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లి విడిచిరి. బండ్లలోనున్న వారొకరు తరువాతనొకరు దిగిరి. ఫకీరు కూడా
దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహాల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పూనాతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండేడివాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను: ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయనీనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనినది. కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవల గ్రామములో ఉన్న మఠములో ఆనందానాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను: ఈయన యొక్క అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కాన్పించునప్పటికిని ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందానాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనేడి వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరములో ఉన్న రహాతాకు పోవునప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయి చుండిరి. అనుదినము వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండేడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచటనొక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.
వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ ఆలీ బాగ్కర్. ఇతడు అక్కలకోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేడివాడు. అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కలకోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజింపవలెనని అనుకొనెను. అతడచ్చటకి పోక మునుపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచటికి పోయి నీ పూజ ఒనరింపుము. అందుచే అక్కలకోట పోవలెనను తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరము 1834 శ్రావణ మాసములో, అనగా కీర్తు శకము 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేర్ నాయక్నకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. తానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తాదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీయు సగుణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే అను అతడు షిరిడీ వచ్చెను. వానితో బాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ ఆలీ బాగ్కర్ అనునతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేర్ నాయక్కు, జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు సంభాషణావశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండరు సలహానిచ్చెను. అందరును ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరము ముందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము,
మొదలగునవి చేర్చి బాబా యోగ శక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిది. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం శ్రీ సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 12 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేటను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకగు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలను పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు నామా పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7 పైసల 8 అనాలు ఖర్చు సగుణమేర్ నాయకు ఇచ్చెను. ప్రస్తుతము జాగడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కలకోటకర్ మహారాజ్ భక్తుడు 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించున్నప్పుడు అక్కలకోటకు పోవుచు మార్గ మధ్యమున షిరిడీ అందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కలకోట గ్రామమునకు పోగలననుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కలకోటలో ఏమున్నది? అక్కడేల పోయేదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. వారే నేను. ఇది విని బాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమట్ పంతునకి వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ. జీవితములో మార్పు. షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేడి వాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అచటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడువాటి చొక్కాని తొడిగికొని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై
కూర్చునేడివారు. చింకి గుడ్డలతో సంతుష్టి చెందేడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివేడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో దేహమును దమ్మించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. ఉనాతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడివారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచేడివారు. ఒక్కొక్కసారి నిమ్గాం పోవుచుండేడివారు. నిమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్ జీ డేంగ్లే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాలాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు 2 వివాహములు చేసుకొన్నను సంతానము కలుగలేదు. బాబాసాహెబు డేంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబుకు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చాంద్రోకరు, కేశవ్ చిదంబర్ మొదలగు గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టూండేడివారు. రాత్రిలందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొని గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైనొక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేడివారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ క్రింద లంగోటి కట్టుకొనేడివారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి
మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మతు చేసి నేలపైన నగీషీ రాళ్ళు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాక పూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షౌకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడా పలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యము నంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. జోహార్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగరు నుండి జౌహార్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహాతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపములో ఉన్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు. ఖురానునంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండేది వారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఇదుల్ ఫితార్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడాయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారి తీసెను. దానితో జోహార్ అలీ రహాతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండ సాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులా కట్టు చెప్పక శిష్యుని వలెనే మసలుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహాతాకు పోయి అచట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండేడివారు. కానీ అధికముగా రహాతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహాతాలో నుండుట ఎంతమాత్రం ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహాతా వెళ్ళిరి. వారు రహాతాలో ఈద్గా వద్ద
బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జోహారాలి ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడి మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జోహార్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడి ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడి పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడి చేరి అచటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవీదాసు షిరిడి చేరెను. వారు మారుతి దేవాలయములో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలగుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేది వారు. వారు జౌహార్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహార్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనం చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్లు తరువాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.